వన్ ఆల్రెడీ వాటర్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్ రిలేటెడ్గా కొంత ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ 20 MCQs ఈచ్ యూనిట్ నుంచి నేను వీడియోస్ చేసి పెట్టాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలానే ఏం థింగ్స్ క్యారీ చేయాలి, ఏం థింగ్స్ క్యారీ చేయకూడదు, ఈసెట్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, లాస్ట్ డేస్లో రివిజన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్లీజ్ ఫాలో దట్. ఒక 1 hour కూర్చుంటే ఇప్పుడు నేను చెప్పిన 6 to 7 వీడియోస్ అన్నీ అయిపోతాయి. అన్నీ యూస్ చేసుకొని మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో ఎలక్ట్రోకెమిస్ట్రీ రిలేటెడ్గా మీకు చిన్న సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఏం తక్కువే. అండ్ అలానే 20 బిట్స్ నేను మీకు చెప్తాను, విత్ MCQs ఇస్తాను. ఈ వీడియోస్ అన్నీ కూడా నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, కానీ చెప్తున్న ఎగ్జాక్ట్ బిట్స్ కానీ మోడల్స్ కానీ మీ ఎగ్జామ్లో వస్తాయని ఎక్కడ హామీ ఇవ్వడం లేదు. ఇట్స్ అ డిస్క్లైమర్. ఓకే, సో దట్ స్టూడెంట్స్ చాలా క్లియర్గా ఉంటారు, మిగతావి కూడా చదువుకుంటారని నేను చెప్తున్నాను. ఒక క్విజ్ రూపంలో మాత్రమే ఈ వీడియోని చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏంటి, ఎలక్ట్రోకెమిస్ట్రీ విల్ సీ. ఏపీ అన్న టీజీ అన్న కూడా ఏంటి అంటే, ఏపీలో మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద 3 marks ఉంది. సిలబస్ కూడా తక్కువగా ఉంది. ఇన్సులేటర్, కండక్టర్, ఎలక్ట్రోలైట్, తర్వాత గాల్వానిక్ సెల్, ఎలక్ట్రాలిసిస్, ఇంత మాత్రమే ఇచ్చారు. టీజీలో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి, దాంతోపాటు కొంచెం యాడ్ ఆన్ ఉంది. కాబట్టి ఈ వీడియో ఏపీ ఆర్ టీజీ ఇద్దరికి పనికొస్తుంది. సో ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ, అది ఎలక్ట్రోలైటిక్ సెల్. ఓకే, ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేది ఎలక్ట్రోలైటిక్ సెల్, అక్కడ జస్ట్ ఇచ్చాను. అలానే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే డివైస్ ఏమంటాం మనం, ఎలక్ట్రోకెమికల్ సెల్ అనొచ్చు, గాల్వానిక్ సెల్ అనొచ్చు. ఓకే, గాల్వానిక్ సెల్కి మరొక పేరు కెమికల్ సెల్. ఇలాంటి బిట్ ప్రీవియస్ ఇయర్లో అడిగాడు. అండ్ అలానే ఎలక్ట్రికల్ టు కెమికల్, కెమికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎలక్ట్రికల్ టు కెమికల్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అని అర్థం, కెమికల్ టు ఎలక్ట్రికల్ గాల్వానిక్ సెల్ అని అర్థం. సింపుల్గా మీకు గుర్తుండాలి అంటే, ఎలక్ట్రోలైటిక్ సెల్ ఈతో స్టార్ట్ అవుద్ది కాబట్టి అది ఎలక్ట్రికల్ నుంచి కెమికల్ కన్వర్ట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటే ఆబ్వియస్గా దాని రివర్స్ ప్రాసెస్ గాల్వానిక్ సెల్ చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటారు. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, బ్యాటరీస్లో డిజైన్ చేస్తాం, మెటల్స్ రిఫైన్ చేస్తాం, ఎలక్ట్రోప్లేటింగ్ అది యూస్ చేస్తాం. ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రేసర్ ఎలిమెంట్స్ ఆన్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అవుతాయి. ఓకే, తర్వాత అన్నీ చెప్పను, కొన్నే చెప్తాను. తర్వాత సబ్స్టెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types బేస్డ్ ఆన్ కండక్టెన్స్, అంటే ఎంత కండక్టెన్స్ అనేది ఉంటుందని దాన్ని బట్టి సబ్స్టెన్సెస్ అనేది క్లాసిఫైడ్, కండక్టర్గా, ఇన్సులేటర్గా, సెమీ కండక్టర్స్గా. మీ అందరికీ తెలుసు కండక్టర్స్ విచ్ అలౌ ఫుల్ ఫ్లో ఆఫ్ కరెంట్ అని. సో డెఫినేషన్స్ నేను చెప్పాలనుకోవట్లేదు, ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్, కండక్టర్ ఏంటి, ఇన్సులేటర్ ఏంటి, ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏంటి, వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇన్సులేటర్స్, కండక్టర్స్ అంటే మెటల్స్, అలాయ్స్, గ్రాఫైట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇన్సులేటర్స్ వుడ్, రబ్బర్, ప్లాస్టిక్, ఆల్ నాన్ మెటల్స్ ఎక్సెప్ట్ గ్రాఫైట్. ఓకే, అవి మనకి ఇన్సులేటర్స్ కింద బిహేవ్ చేస్తాయి. సెమీ కండక్టర్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి అయితే ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ప్యూర్ ఎలక్ట్రానిక్స్ అంతా కూడా సిలికాన్ అండ్ జెర్మీనియం మీదే డిపెండ్ అయ్యి వాళ్ళు చేస్తారు కాబట్టి ఉంటాయి. కాబట్టి కండక్టర్స్లో మెటాలిక్ కండక్టర్స్ ఉంటాయి, వాటిని ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటారు. అలానే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఉంటాయి, వాటిని అయోనిక్ కండక్టర్స్ ఉంటారు. ఇక్కడ మీరు క్లియర్గా మీరు చదవాలి అనుకుంటే చదువుకోండి, సిలబస్లో ఇవ్వలేదన్నంత మాత్రాన్ని ఏం లేదు. కండక్టర్ అని పేరు ఇచ్చారు కాబట్టి కండక్టర్లో టైప్స్ అన్నీ మీరు డెప్త్ వెళ్ళి చదువుకోవాలి. అంతేగాని ఇది మా సిలబస్లో లేదు అని వదిలేస్తే క్వశ్చన్లో వస్తే మనం ఏం చేయలేము. మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు. మెటాలిక్ కండక్టర్స్ ఉన్నాయి, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఉన్నాయి, దాన్ని ఎలక్ట్రానిక్ ఆర్ అయోనిక్ అంటాము. సో దాని యొక్క డిఫరెన్సెస్ క్లియర్గా ఇచ్చాను. మొత్తం 6 points 7 points ఉన్నాయి. ఇవన్నీ మీరైతే కావాలి అంటే ఇలా వీడియోని పాజ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, సో దట్స్ ఇట్. ఎలక్ట్రోలైట్స్ అంటే ద కాంపౌండ్స్ విచ్ అండర్గో డీకంపోజిషన్ బై పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ మోల్టన్ స్టేట్ ఆర్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రోలైట్. ఓకే, డీకంపోజ్ అయిపోతుంది వెన్ ఇట్స్ పాస్డ్ త్రూ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, బై పాసింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ త్రూ మోల్టన్ స్టేట్ అనే లిక్విడ్ స్టేట్ అనొచ్చు. ఓకే, సో వాటిని మనం ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మీరు HCl, HNO3, NaOH, KOH, NaCl ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్. ఓకే, సో డెఫినేషన్ ఇంపార్టెంట్, డెఫినేషన్ చూడండి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్ చూడండి. అలానే నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి అంటే, సమ్ కాంపౌండ్స్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఆర్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ డూ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ అయాన్స్ ఆర్ కాల్డ్ నాన్ ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్కి ఆపోజిట్లో చేసేది గ్లూకోజు, యూరియా, షుగరు, ఆల్కహాల్, ఆయిల్, స్టార్చ్, ఇవన్నీ నాన్ ఎలక్ట్రోలైట్స్. మీకు బిట్స్ ఎలా అడుగుతారంటే, కొన్నిసార్లు మీకు అన్నీ ఇచ్చేస్తారు ఎలిమెంట్స్, వాటిలోని మీకు ఎలక్ట్రోలైట్ ఏది అని అడగచ్చు.
అలానే నాన్ ఎలక్ట్రోలైట్ ఏది అని అడగొచ్చు, లేదా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏది అని అడగొచ్చు ఆప్షన్స్ నుంచి, లేదా వీక్ ఎలక్ట్రోలైట్ ఏది అని అడగొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్ బిట్ అవ్వచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ బాగా చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్లో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది, వీక్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే విచ్ అండర్గో కంప్లీట్ డిసోసియేషన్ అండ్ హ్యావ్ హై కండక్టివిటీ. ఇందాక చూసాం కదా మనం, ఎలక్ట్రిక్ పాసెస్ చేయడం వల్ల కండక్టివిటీ అని పెరుగుతుంది అని. సో హై ఇస్తుంది, హై కండక్టివిటీ ఉంటుంది, దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఎగ్జాంపుల్స్ HCl, H2SO4, HNO3, HClO4, NaOH, KOH, NaCl, KCl. ఇవి వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ విచ్ అండర్గో ఇన్కంప్లీట్ డిసోసియేషన్ అండ్ హ్యావ్ లో కండక్టివిటీ ఆర్ కాల్డ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, దీనికి HTCO3, CH3COOH, H3BO3, H3PO4, NH4OH, AlOH3, AgCl, BaSO4 ఇవి ఎగ్జాంపుల్స్. ఇలా మీరు అన్నీ చూసుకోవాలి. ఇవి చూసుకోకపోతే మీరు ఏది వీక్ ఎలక్ట్రోలైట్, ఏది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేది ఖచ్చితంగా చెప్పలేరు. ఓకే, ఇది అర్హీనియస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్. ఇది కూడా చదువుతానంటే మంచిదే, ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ అని కాన్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్స్ నుంచి ఎంత డెప్త్ అడుగుతాడు అనేది ఎవరికి తెలీదు. ఓకే, సో కాబట్టి మీరు చూసుకుంటారంటే చూసుకోండి. డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ అయితే టీజీ వాళ్ళకి మెన్షన్ చేశాడు సిలబస్లో, బట్ ఏపీ వాళ్ళకి ఎస్పెషల్లీ మెన్షన్ చేయలేదు. టైం ఉంటుంది, చూసుకుంటాము. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్కి ఆల్ఫా ఎలా డినోట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆల్ఫా అనేది టెంపరేచర్ మీద, సొల్యూట్ మీద, సాల్వెంట్ డైల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటాము అనుకుంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రాలిసిస్, ఇది బోత్ ఏపీ అండ్ టీజీ వాళ్ళకు ఉంటుంది. ఎలక్ట్రోలైటిక్ సెల్ కోసం చదవండి, గాల్వానిక్ సెల్ కోసం చదవండి. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఇందాకలే మనం చూసాం కదా. సో ది ఎలక్ట్రోలైటిక్ సెల్ 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. బ్యాటరీని ఎలక్ట్రోలైటిక్ సెల్ మనం వాడతాము. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో తెలుసుకోవచ్చు. ఇదిగోండి దాని యొక్క డయాగ్రాము. యానోడ్ కింద ఏముంటుంది, క్యాథోడ్ కింద ఏముంటుంది. యానోడ్లో ఆక్సిడేషన్ జరుగుతుందా, రిడక్షన్ జరుగుతుందా, క్యాథోడ్లో ఆక్సిడేషన్ జరుగుతుందా, రిడక్షన్ జరుగుతుందా. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి మీరు. ఓకే, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, రిఫైనింగ్ ఆఫ్ మెటల్, ఎలక్ట్రోప్లేటింగ్. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ సమ్ గ్యాసెస్. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రోలైట్ ఎట్ యానోడ్, ఎట్ క్యాథోడ్. ఓకే, ఏం జరుగుతుంది, మోల్టన్ NaCl మనం ఎలక్ట్రాలిసిస్ చేస్తే Cl2 ఎట్ యానోడ్ దగ్గర ఉంటుంది అండ్ క్యాథోడ్ దగ్గర Na. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి, అన్నీ కూడా కావాలి అనుకుంటే. ఓకే, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, బట్ టీజీ వాళ్ళకైతే డైరెక్ట్గా ఉంది కాబట్టి ఇవి మీరు చూసుకోండి. ఏపీ వాళ్ళకైతే డైరెక్ట్గా ఇవ్వలేదు. సో నాట్ మెన్షన్ ఇన్ ది సిలబస్ ఫారడేస్ లాస్ కోసం ఎస్పెషల్లీ. ఓకే, సో అందుకే నేను చెప్పట్లేదు మీకు. ఇవి ఫారడేస్ లా. గ్యాల్వానిక్ కోసం వెళ్తున్నాను. సమ్స్ కూడా ఉంటాయి ఫారడేస్ రిలేటెడ్గా, అవి చూడండి. ఓకే, ఇవన్నీ మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఎవరన్నా ఏపీ అన్నా టీజీ అన్నా మీకు టైం ఉంది, మేము ఆల్రెడీ చదువుకున్నాం అనుకుంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇదిగోండి గాల్వానిక్ సెల్, దీన్ని డానియల్ సెల్, వాలెటిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాము. ఓకే, ఇక్కడ చూసారా ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాశాను, ఎందుకంటే గాల్వానిక్ సెల్లో మనం సాల్ట్ బ్రిడ్జ్ వాడతాము. సాల్ట్ బ్రిడ్జ్ ఆల్సో ఫెసిలిటేట్స్ ది కంటిన్యూషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ టు ప్రొడ్యూస్ కరెంట్ అట్ అ కాన్స్టాంట్ స్ట్రెంత్. ఓకే, దానికోసం మనకి సాల్ట్ బ్రిడ్జ్ అనేది వాడతారని రాశారు. ఇక్కడ పర్పస్ చూడండి, సాల్ట్ బ్రిడ్జ్ది లెఫ్ట్లో రాశాను. సాల్ట్ బ్రిడ్జ్ స్టాప్స్ అక్యుములేషన్ ఆఫ్ చార్జెస్ అట్ ఎలక్ట్రోడ్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూజ్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ టు పాస్ ఓన్లీ అయాన్స్ బట్ నాట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ సొల్యూషన్. ఓకే, ఇవన్నీ కూడా సాల్ట్ బ్రిడ్జ్ యొక్క యూజెస్. సో అది మనకి గాల్వానిక్ సెల్ కోసం. ఓకే, సో ఈ సెల్ ఈక్వల్స్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఎలక్ట్రోలైటిక్ సెల్కి గాల్వానిక్ సెల్కి డిఫరెన్సెస్ కూడా ఉంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ నుండి కెమికల్ ఎనర్జీకి మార్చేది ఎలక్ట్రోలైటిక్ సెల్ అయితే, కెమికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీకి మార్చేది గాల్వానిక్ సెల్. తర్వాత ఎలక్ట్రోలైటిక్ సెల్లో 2 ఎలక్ట్రోడ్స్ అండ్ 1 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉంటుంది. అలా గాల్వానిక్ సెల్లో 2 ఎలక్ట్రోలైట్స్ అండ్ 2 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రోలైటిక్ సెల్లో సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఆబ్సెంట్లో ఉంటుంది. గాల్వానిక్ సెల్లో సాల్ట్ బ్రిడ్జ్ అనేది రిక్వైర్డ్. అలానే ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది బ్యాటరీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ బ్యాటరీ ఇస్ ద సోర్స్. ఓకే, అలానే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గాల్వానిక్ సెల్ అనేది. ఓకే, తర్వాత ఎలక్ట్రోలైటిక్ సెల్ యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అంటే నెగిటివ్. ఇదైతే యానోడ్ అంటే నెగిటివ్, క్యాథోడ్ అంటే పాజిటివ్. గాల్వానిక్ సెల్ చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ ఇన్ గాల్వానిక్ సెల్. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దట్స్ ఇట్. ఇప్పుడు నేను బిట్స్ చూపిస్తాను, యూ హ్యావ్ టు థరోలీ గో త్రూ దట్ బిట్స్. నేను బిట్స్ చదువుతాను, ఆప్షన్స్ ఇస్తాను, మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ అనుకొని మీరు మళ్ళీ వీడియోని ఆన్ చేసుకొని నేను చెప్పిన ఆన్సరు మీ ఆన్సరు కరెక్టా కాదా అనేది వ్యాలిడేట్ చేసుకోండి. ఓకేనా, దట్స్ ఇట్. హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ ఎలక్ట్రోలైట్. ఓకే, ఎలక్ట్రోలైట్ కాంది ఏంటి, NaCl, HCl, గ్లూకోజా, KOH.
ఇవి ఆప్షన్స్ చదివాను, మీరు ఆన్సర్ తీసుకోండి, 5 సెకండ్స్ తీసుకొని ఆన్సర్ చెప్పుకోండి, నేను ఆన్సర్ కూడా చెప్తాను మీకు. అండ్ ఐ థింక్ మీరు గెస్ చేశారని అనుకుంటున్నాను. ఆప్షన్ సి గ్లూకోజ్ ఈజ్ నాన్ ఎలక్ట్రోలైట్. ఓకే. అండ్ ఒకవేళ కనుక నేను చెప్పిన క్వశ్చన్స్లో ఏమైనా ఆన్సర్స్ కనుక డిస్క్రిపెన్సీ తప్పు ఉంటే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను. ఓకే, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ద చార్జ్ క్యారియర్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఈజ్, ఓకే, ఎలక్ట్రాన్సా, ప్రోటాన్సా, అయాన్సా, న్యూట్రాన్సా? ఓకే, ఏంటి? ఆప్షన్ సి అయాన్స్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? డిస్టిల్డ్ వాటరా, కాపరా, ఎన్ఏసిఎల్ సొల్యూషనా, షుగర్ సొల్యూషనా? నేను చెప్పాను, అందుకనే ఏపీ వాళ్ళకి ఎస్పెషల్లీ అండ్ టీజీ వాళ్ళకన్నా కూడా ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటి, అలానే ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, నాన్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క ఎగ్జాంపుల్స్, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఎగ్జాంపుల్స్, కండక్టర్స్ చదివితే కండక్టర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, అలానే ఎలక్ట్రోలైటిక్ సెల్ చదవండి, గాల్వానిక్ సెల్ చదవండి, అవి ఏం చేస్తాయి, దాని ప్రాసెస్ ఏంటి, అలానే ఎలక్ట్రోలైటిక్ సెల్కి గాల్వానిక్ సెల్కి డిఫరెన్సెస్, ఎలక్ట్రోలైటిక్ సెల్లోని యానోడ్ దగ్గర ఏమవుతుంది, క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, గాల్వానిక్ సెల్లో సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది, గాల్వానిక్ సెల్లో యానోడ్ దగ్గర ఏమవుతుంది, క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, గాల్వానిక్ సెల్లో యానోడ్ ఏ ఛార్జ్, క్యాథోడ్ ఏ ఛార్జ్, ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ ఏ ఛార్జ్, క్యాథోడ్ ఏ ఛార్జ్, అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంటే మంచి మార్క్స్ మీకు వస్తాయి, బిట్స్. ఓకే, అందుకు ఇవన్నీ చదువుకోండి. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? డిస్టిల్డా, కాపరా, ఎన్ఏసిఎల్, షుగర్ సొల్యూషన్? అండ్ ఆప్షన్ బి కాపర్. ఇన్ ఎలక్ట్రాలిసిస్ ఆక్సిడేషన్ అక్కర్స్ ఎట్, ఓకే, క్యాథోడు, యానోడు, బోత్ ఎలక్ట్రాడ్స్ నోవేరు. క్యాథోడ్ దగ్గర ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది జరుగుతుంది మీకు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లోని, అది ఎక్కడ జరుగుతుంది అని క్వశ్చన్ ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అదేంటి అంటే ఆప్షన్ బి యానోడ్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్? చెప్పానా, ఇలాంటి బోల్డ్ చాలా అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క ఎగ్జాంపుల్ ఇందాక నేను ఆప్షన్స్లో చెప్పాను కదా, ఏది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఒకటి తప్ప. ఓకే, ఐ మీన్ CH3COOH, NH4OH, HCl, గ్లూకోజా? ఓకే, ఆప్షన్ సి హెచ్సిఎల్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, వెరీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇచ్చిన వాటిల్లో కూడా ఏది స్ట్రాంగ్ అనేది మీరు గెస్ చేయాలి, ఒకవేళ అన్ని ఎలక్ట్రోలైట్ స్ట్రాంగ్ అని ఇస్తే. ఓకే, ద సబ్స్టెన్స్ విచ్ డస్ నాట్ అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్. ఓకే, ద సబ్స్టెన్స్ విచ్ డస్ నాట్ అలౌ, ఈజీగా చెప్పేస్తారు ఎవరన్నా, ఏంటది? సెమీ కండక్టరా, ఎలక్ట్రోలైటా, ఇన్సులేటరా? ఆప్షన్ డి ఇన్సులేటర్. డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మాల్టన్ NaCl సోడియం ఈజ్ లిబరేటెడ్ ఎట్. ఇప్పుడే కదా నేను మీకు ఒక బాక్స్ చూపించి మాల్టన్ NaCl, ఆ తర్వాత HCl, ఈ సొల్యూషన్స్ అన్నీ ఉన్నప్పుడు యానోడ్ దగ్గర ఏమవుతుంది, క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, ఎక్కడ డిపాజిట్ అవుతుంది, ఎక్కడ లిబరేట్ అవుతుంది, అలా మీకు అడుగుతాడు. సో అలాంటి క్వశ్చనే ఇది. డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మాల్టన్ NaCl మనం చేసేటప్పుడు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, సోడియం అనేది ఎక్కడ లిబరేట్ అవుతుంది, యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర, బోత్ ఆర్ నన్ ఎలక్ట్రోలైటా అని అడుగుతున్నాడు. ఆప్షన్ బి క్యాథోడ్ దగ్గర లిబరేట్ అవుతుంది. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అక్కర్స్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, ఎక్స్టర్నల్ సర్క్యూట్, సాల్ట్ బ్రిడ్జ్, క్యాథోడ్ ఓన్లీ. అండ్ ఆప్షన్ ఆన్సర్ ఈజ్ వాట్? ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాల్వానిక్ సెల్? ఆప్షన్ ఏ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్, ఆప్షన్ బి డ్రై సెల్, ఆప్షన్ సి ఎలక్ట్రోప్లేటింగ్, ఆప్షన్ సి బ్యాటరీ ఛార్జర్. క్వశ్చన్ చూసారా, ఎగ్జాంపుల్ ఆఫ్ గాల్వానిక్ సెల్ అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ బి డ్రై సెల్. గాల్వానిక్ సెల్ రిడక్షన్ అక్కర్ సెట్, యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర, బోత్ ఎలక్ట్రోలైటా? ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కడ రిడక్షన్, ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది అనేది గాల్వానిక్ సెల్లోని ఎలక్ట్రోలైటిక్ సెల్లో తెలుసుకోవాలి. సో ఇప్పుడు రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది అని అడిగితే ఆప్షన్ బి. ద యానోడ్ ఇన్ గాల్వానిక్ సెల్ ఈజ్ పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోలైటా? ఆల్రెడీ నేను చెప్పాను డిఫరెన్స్ టేబుల్ చూపించేటప్పుడు. యానోడ్ ఇన్ గాల్వానిక్ సెల్ ఈజ్ ఏంటి? పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోలైట్. ఆప్షన్ బి. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, అదే రివర్స్లో ఉంటుంది గాల్వానిక్ సెల్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ వీక్ ఎలక్ట్రోలైట్? HCl, NaOH, CH3COOH, KCl. ఓకే, ఆప్షన్ సి CH3COOH is the weak electrolyte among the all. The process of decomposition of electrolyte by electric current is called ionization, electrolysis, reduction, ఆక్సిడేషన్. మీ అందరికీ తెలుసు, ఇందాక మనం డెఫినేషన్లో చదువుకున్నాం, అదేంటి? ఎలక్ట్రాలిసిస్. ఆప్షన్ బి. విచ్ ఎలక్ట్రోడ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎలక్ట్రాలిసిస్? యానోడా, క్యాథోడా, బోతా, నన్నా? ఓకే, చూసారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, నేను అందుకే పిక్ చేసుకున్నాను. ఈ కాన్సెప్ట్స్లో కొంచెం క్లారిటీ తెచ్చుకోండి, నీట్గా యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే ఇంకేమైనా ప్రిపేర్ అవ్వడం కానీ చేసుకోండి. ఇలాంటివి అడుగుతాడు, మీరు ఎక్స్పెక్ట్ చేయనివి అడుగుతాడు. కొంచెం కాన్సెప్ట్ డిఫికల్ట్గా ఉంది, నాకు అర్థం అవ్వట్లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో అనుకున్న దగ్గరే అడుగుతాడు. సో అలానే ఉంటుంది పేపర్ అనేది, కాబట్టి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆప్షన్ బి క్యాథోడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రోలైట్? బెంజీన్, డిస్టిల్డ్ వాటర్, NaCl సొల్యూషన్. అండ్ ఆప్షన్ డి
kerosene. Okay, and option C, NaCl solution is in electrolyte. In electrolytic conduction, current is due to movement of electrons, ions, both ions and electrons, neutrons. Okay, and options are ions only in electrolytic conduction. The cathode in an electrolytic cell is, ఇందాక galvanic cell కోసం అడిగారు, ఇప్పుడు electrolytic cell కోసం అడుగుతున్నారు. పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోడా. cathode in an electrolytic cell is always negative. Option B. Which of the following undergoes oxidation? Substance gaining electrons, substance losing electrons, cathode, ఎలక్ట్రోలైట్. ఏం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది? లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, అది తెలిస్తే మీకు అర్థమైపోతుంది. సబ్స్టెన్సింగ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, రిడక్షన్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కండక్టర్. ఓకే, ఆల్రెడీ మనం ఇందాక చూసాం. గ్రాఫైటా, కాపరా, ప్లాస్టికా, అల్యూమినియమా. కండక్టర్ కానిది ఏంటి ఇందులో ఒక ఇన్సులేటర్ దాగుంది, అదే ఆప్షన్ సి, అదే ప్లాస్టిక్. ప్లాస్టిక్ ఈజ్ నాట్ అ కండక్టర్, మీ అందరికీ తెలిసిన విషయమే. ద ఫంక్షన్ ఆఫ్ ఎ సాల్ట్ బ్రిడ్జ్ ఇన్ గ్యాల్వానిక్ సెల్ ఈజ్ టు, నేను ఇందాక యూజెస్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ చెప్పానా, అందులో మీకు ఇది ఉంటుంది. ఇంక్రీజ్ వోల్టేజ్, మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ, ప్రొడ్యూస్ కరెంట్, యాక్ట్ యాజ్ ఎలక్ట్రోడ్. ఓకే, ఏంటి? న్యూట్రాలిటీ కోసం వాడతారు మనకి అయోన్స్కి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ రీసెట్ అని చెప్పి కొన్ని మెన్షన్ చేసుకున్నాను. ఇవి 20 పాయింట్స్ అయిపోయి ఒక్కసారి చదివేసుకోండి, సింపుల్. నేను చెప్తాను. కండక్టర్ అంటే ఎలక్ట్రిసిటీ. మెటల్స్ ఆల్రెడీ చెప్పాను, అన్ని మెటల్స్, సియు, అల్యూమినియము, సిల్వర్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇన్సులేటర్స్ డు నాట్ అలౌ ఎలక్ట్రిసిటీ. ప్లాస్టిక్, రబ్బర్, వుడ్ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని అలౌ చేయవు. ఎలక్ట్రోలైట్స్ అంటే కండక్ట్ వియా అయాన్స్, NaCl, HCl. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాలిసిస్ అంటే ఎలక్ట్రాలిసిస్లో యానోడ్ ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. అలానే క్యాథోడ్ ఆల్వేస్ నెగిటివ్ ఎలక్ట్రాలిసిస్లో, యానోడ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, ఎలక్ట్రోలైటిక్ కండక్షన్లో. గాల్వానిక్ సెల్ అనేది కెమికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. యానోడ్ అనేది నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ క్యాథోడ్ అనేది పాజిటివ్. ఓకే, అలానే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది యానోడ్ టు క్యాథోడ్ ఉంటుంది. కీ డిఫరెన్సెస్ చూస్తే మళ్ళీ మనం ఒకసారి, ఎనర్జీ కన్వర్షన్ ఎలక్ట్రికల్ టు కెమికల్ అయితే ఎలక్ట్రోలైటిక్, కెమికల్ టు ఎలక్ట్రికల్ అయితే గాల్వానిక్. యానోడ్ అనేది పాజిటివ్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ నెగిటివ్ ఇన్ గాల్వానిక్ సెల్. క్యాథోడ్ అనేది నెగిటివ్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ పాజిటివ్ ఇన్ గాల్వానిక్ సెల్. మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, గుర్తుపెట్టుకోవడం ఇంకా మీరు చూసుకోవాలి ఇంకా. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.